వావ్, భలే ఉందమ్మా పచ్చడి. పచ్చడి ఏం పచ్చడో చెప్పాలి. ఓకే, ఇవ్వు కొంచెం టేస్ట్ చూసి చెప్పు. అది ఏం పచ్చడి అనేది దాని పేరు చెప్పాలి. ఓకే, చాలు చాలు చాలు. మామిడికాయ పచ్చడి. ఇప్పుడు మామిడికాయ ఏంటి? ఇప్పుడు మామిడికాయ ఏంటా? మరి ఏం పచ్చడి? మామిడికాయ పచ్చడిలానే ఉంది. చెప్పాలి. మామిడికాయ లాగే ఉంటుంది. మామిడికాయ పచ్చడి అమ్మా, 100కి 100% మామిడికాయ పచ్చడి. మామిడికాయ కాదు మరి ఇవి ఏంటి? అల్లం పచ్చడా? అల్లం పచ్చడి. అల్లం పచ్చడి అంటే మామిడికాయ, మామిడి అల్లం. మామిడి అల్లమా? అమ్మ అబద్ధం చెప్తున్నా మనకు. మామిడి అల్లం ఏంటమ్మా? మామిడి అల్లం స్మెల్ చూడలే, ఏ అల్లం చూడు. ఓకే, నాకు తెలిసి మామిడి అల్లం చూడొచ్చా? నిజంగానే మామిడికాయ స్మెల్ వస్తుందమ్మా. వావ్, ఏమి ఎలా చేసావు చెప్పు కొంచెం. ఇక అల్లం తీసుకోవాలి. అంటే ఎంత ఎంత అల్లానికి? ఒక కప్పు తీసుకోవాలి. ఒక కప్పు అల్లానికి, ఒక కప్పు అల్లానికి అరకప్పు చింతపండు, అరకప్పు చింతపండు, అరకప్పు బెల్లం, అరకప్పు బెల్లం, అరకప్పు వెల్లుల్లి. ఓకే, తర్వాత అరకప్పు కారం. అరకప్పు కారమా? ఓకే, అంటే ఒక కప్పు అల్లానికి అరకప్పు కారము, అరకప్పు తీసుకో, వెల్లుల్లి, చింతపండు అరకప్పు అండ్ బెల్లం అరకప్పు. తర్వాత మెంతులు వేపి పొడి అందులో. ఓకే, వేపేసి పొడి చేసావు. ఓకే, నెక్స్ట్ ఇవెందుకు? పోపం ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ కలిపి ఇది పొట్టు తీసి నీట్గా కడిగి శుభ్రంగా పొట్టు తీసి తడి లేకుండా తుడిసి నూనె వేసి వేపాలి. ఓకే, కొద్దిగా కలదు అంటే మరీ ఎక్కువ అయిపోయి. ఆ ప్రాసెస్ అంతా కూడా చూపించవచ్చు కదమ్మా, నెక్స్ట్ టైం చూపించవచ్చు. ఓకే, చూపిస్తాను. అండ్ తర్వాత వేపేసాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టాలి. తర్వాత చల్లారిన తర్వాత అల్లం చింతపండు కలిపి రుబ్బేయాలి. దాంట్లో కారం, ఓకే, బెల్లం వేసుకోవాలి, వెల్లుల్లి వేసి ఉప్పు కూడా అందులోనేనా? ఓకే, అన్ని వేసి రుబ్బేయాలి. ఆ తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు చల్లారిన తర్వాత వావ్, అయితే మొత్తానికి మామిడికాయ సీజన్ కాకపోయినా చక్కగా మామిడికాయ టేస్ట్ వచ్చి మామిడి అల్లం పచ్చడి అనమాట ఇది. వావ్ ఫ్రెండ్స్, మీకు కూడా మామిడి అల్లం కానీ దొరికితే చేసుకోండి. చాలా 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 బాగుంది. మామిడికాయ తిన్నట్టే ఉంది, ట్రస్ట్.